హల్లెలూయా. నన్ను ప్రేమతో ఆహ్వానించిన ప్రియులు దైవజనులు అబ్రహాం లింకన్ గారికి, అలాగనే పాస్టమ్ గారికి, వారి కుమారుడికి హృదయపూర్వకమైన వందనాలు. మరి ఈ ఫ్యామిలీని చూస్తూ ఉంటే ఎంతో సంతోషం కలుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చేరికూడి వచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. పిల్లరా, మరి నిజంగా మనము ఈ లెంట్ డేస్, శ్రమల దినాల ధ్యానములలో మనం ఉన్నాము. 2వ రోజును పురస్కరించుకొని మనం ఇక్కడ చేరాము. మరి పాటల ద్వారా ప్రభుని మహిమపరిచాము. అలాగే దేవుని దాసురాలు కూడా చక్కగా ప్రార్థించారు. కనుక మరి మానవుని జీవితంలో 2 ఉంటాయి. ఒకటి నవ్వు, రెండవది చెప్పండి మీరందరూ. నవ్వుకి వ్యతిరేకమైంది ఏంటి? ఏడుపు. చెప్పండి మీరందరూ. ఏడుపు కదా. నవ్వు ఉంటుంది, ఏడుపు కూడా ఉంటుంది. ఎప్పుడు నవ్వుతూనే ఉంటారా? చెప్పండి మీరందరూ. అప్పుడప్పుడు ఏడుస్తారు కదా. ప్రతి ఒక్కరూ ఏడుస్తారు. అందరూ ఏడ్చిన వారే. భూమి మీద ఏడవకుండా ఎవరు లేరు. యేసు ప్రభు గారు వారు కూడా ఏడ్చారు. స్తోత్రం చెప్పండి. మీరు గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ఇక్కడ ఈ ప్రాంతంలో హల్లెలూయా చెప్తే ఎవరన్నా ఇబ్బందా? ఏమనరు కదా మిమ్మల్ని ఇక్కడ ఎవరేమైనా అంటారా? అననప్పుడు ఫీజు కూడా కట్టించుకునేది లేదు కాబట్టి సంతోషంగా స్తోత్రాలు చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి మనము ఏడుపు అంటే రోదన, లేకపోతే కన్నీరు, లేకపోతే దుఃఖము, లేకపోతే బాధ, లేరా, ఇవన్నీ మనము ఆలోచన చేయాలి. నవ్వాలి అంటే మనము ఏడవాలి. ఏం చేయాలి చెప్పండి? ఏడవాలి. ఎక్కడ ఏడవాలి? ఎక్కడ ఏడవాలి? కూరగాయల షాప్ దగ్గర, స్కూల్లోనా, పని దగ్గర, ఎక్కడ మరి? యేసు ప్రభు వారు చెప్పారు. ఒక మాట మనం చదువుకుందాము. లూకా శుభవార్త 24వ అధ్యాయము. లూకా శుభవార్తలో ఒక మాట మనం చదువుకుందాము. మీరందరూ తరచుగా విని ఉంటారు. 27, 28 వచనాలు. గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువడి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ఘనమైన తండ్రి, లోకరక్షకుడా యేసు ప్రభువా, వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు. చదవబడిన లేఖన భాగాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాము. నీ లేఖనము ద్వారా నాతో మాతో మాట్లాడండి. ఈ బిడ్డలందరినీ బలపరచండి. ఆత్మపూర్ణులై నిన్ను స్తుతించినట్లుగా ఈ పూట ఈ ధ్యానాంశము ద్వారా వారు దైవ దీవెన పొందుకున్నట్లు, బలపరచబడినట్లు
ఈ దీనిని వాడుకోమని మరొక పర్యాయం ఇక్కడికి మీరు తీసుకొచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమును బట్టి మా మనవలన్నీ అడిగి పొందుకొని నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మోసుకొని వెళ్తున్నారు. గొల్గోతా కొండ దగ్గరికి ఆయన సిలువ మోసుకొని వెళుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మోసుకొని వెళుతుండగా చాలామంది స్త్రీలు వెంబడిస్తున్నారు. ఆ సిలువ వైపు, అటువైపు ఇటువైపు ఆయనకి ఇరు ప్రక్కల దుఃఖిస్తూ ఏడుస్తూ వెళుతున్నారు కదా. ఏం చేస్తున్నారు? యేసు ప్రభుని సిలువేసినప్పుడు స్త్రీలందరూ ఏం చేస్తున్నారంటే ఏడుస్తున్నారు. చెప్పండి, మీరందరూ ఏడుస్తున్నారు. అప్పుడు ఆయన వారి వైపు చూసి ఏమంటున్నాడంటే, ఓ యెరూషలేము కుమార్తెలారా, మీరు నా నిమిత్తము కాదు, మీకోసము మీ పిల్లల కోసం మీరు ఏడవండి. మీకోసం ఎందుకు ఏడవాలి అంటే, మీరు ఆయన బిడ్డలుగా మార్చబడటానికి, మీరు ఆయన పిల్లలుగా జీవించటానికి, మీరు ఈ లోకంలో నశించిపోకుండా ఉండటానికి. అలాగే ఏమంటున్నాడంటే, మీ పిల్లల కోసం కూడా మీరు ఏడవండి. అపవాది చాలామంది కుటుంబాలలో జొచ్చి ఆ కుటుంబాలలో నెమ్మది లేకుండా, శాంతి లేకుండా, సమాధానం లేకుండా, లోక సంబంధమైన కన్నీరు కార్చే విధంగా, దుఃఖించే విధంగా చేస్తున్నాడు. చాలామంది చూడండి, త్రాగటము, తిరగటము, వ్యభిచారము, మత్తు పానీయాలకు అలవాటు పడి వారి కుటుంబాలన్నీ చిన్నాభిన్నమైపోతున్నాయి. దుష్టుడు చిదిమేస్తున్నాడు. అందుకని యేసు ప్రభు అపవాది క్రియలను లయపరచుటకే మనుష్య కుమారుడు ప్రత్యక్షమయ్యను అని 1 యోహాను రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో రాయబడింది. అపవాది క్రియలు లయపరచుటకే అపవాది ఏం చేస్తున్నాడంటే, చాలా కుటుంబాలను ఇలాంటి బానిసత్వంలో ఉంచేసి లోక సంబంధమైన ఏడుపు, బాధ, నిట్టూర్పులలో శాంతి లేని జీవితాలు, సమాధానం లేని జీవితాలు గడిపే విధముగా చేస్తున్నాడు. అందుకే ప్రభు ఏం చేశాడంటే, ఆ సిలువను మోస్తూ కూడా, రక్తాన్ని చిందిస్తూ కూడా, తల నుండి మొదలుకొని అరిపాదం వరకు కూడా రక్తము కారిపోతా ఉంది ఆయనకి. పైన ముళ్ళ కిరీటము, ఈపి మీద కొరడాలతో కొడుతున్నారు. ఒక్కొక్క కొరడాకి 16 గాలాలు లాంటివి ఉన్నాయి. అవి ఈ యొక్క వీపు మీద ఈ చర్మాన్ని చీరేస్తున్నాయి. అలాంటి బాధలో కూడా చెప్పిన ఒక విలువైన మాట ఏంటంటే, ఓ యెరూషలేము కుమార్తెలారా, లేకపోతే ఇది ఏం కాలనీ, దీన్ని ఏమంటారమ్మా? అలీ రఫత్ కాలనీ. ఈ అలీ రఫత్ కాలనీలో ఉన్న స్త్రీలారా, ప్రభు చెప్తున్నాడు ఈరోజు రాత్రి,
అలీ రఫత్ కాలనీలో ఉన్నవారులారా, నా కోసం మీరు ఏడవద్దు. ఎవరి కోసం ఏడవాలి? మీకోసము. ఎందుకంటే మీరు రక్షించబడటానికి, మీరు ఆనందంగా జీవించడానికి, మీరు శాంతిగా జీవించడానికి, మీరు సమాధానంగా జీవించడానికి, మీరు వెలుగుమయంగా జీవించడానికి, మీ ఇండ్లు ఆ మరి ఆనందంగా ఉండటానికి ఏం చేయాలంటే మొదట మీరు ఏడవాలి. దేవుని సన్నిధిలో ఏం చేయాలి? ఏడవాలి. దేవుని సన్నిధిలో ఏడవటం అంటే మొరపెట్టటం. అది కన్నీటి ప్రార్థన. ఏ ప్రార్థన? చెప్పండి, చెప్పండి, ఏం ప్రార్థన? కన్నీటి ప్రార్థన. ఏ ఇంటిలో అయితే కన్నీటి ప్రార్థన ఉంటుందో అలాంటి కన్నీటి ప్రార్థన ప్రభు యొక్క పాదాలను తడుపుతుంది గనక, ఆయన జాలి కలిగిన దేవుడు గనక, దయ వాత్సల్యత కరుణ కటాక్షాలు కలిగిన దేవుడు గనక మీ కుటుంబాలను రక్షిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. మీ కుటుంబాలను రక్షిస్తాడు. చాలా కుటుంబాలు ఈ లోకములు ఏమైపోతున్నాయి అంటే నశించిపోతున్నాయి. ఎంత భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం ఏమా? చాలా భయంకర దినాల్లో ఉన్నాం మనం. కుక్కర్లు ఎక్కడన్నా పప్పు వండుకోవడానికి ఉపయోగించేవాళ్ళు. ఇప్పుడు మనుషుల్ని కట్ చేసి కుక్కర్లు వేసి ఏం చేస్తున్నారు? ఆడవాళ్ళని మగవాళ్ళు, మగవాళ్ళని ఆడవాళ్ళు. ఈ క్రియ అంతా చేయిస్తుంది ఎవరు? అపవాది, సాతాను, లూసిఫర్. ఎక్కడైనా కుక్కర్లో ఏం వండుకుంటారమ్మా చెల్లెమ్మ? ఉప్పు వండుకుంటారు, అవునా? మరి ఇదేంటి? ఎక్కడి నుంచి వచ్చింది? పోనీ కంపెనీ వాడు ఏమన్నా నీ భార్యని ముక్కలు ముక్కలుగా కోసి, నీ పిల్లల ముక్కలు ముక్కలుగా కోసి ఇందులో వేసి ఉడికించండి అని ఎవడని చెప్తున్నాడా? షాపోడు. సాతాను చెప్తుంది పురుషుడికి లేకపోతే స్త్రీకి. ఎక్కడైనా ఫ్రిడ్జ్ మనం దేనికి వాడతాము? ఫ్రూట్స్ పెట్టుకోవడానికో, లేకపోతే మిగిలిన ఆహార పదార్థాలు పెట్టుకోవడానికో, ఏమండి డ్రింక్స్ పెట్టుకోవడానికో, కూలింగ్ తగ్గకుండా వాడతాం. ఎవరిని పెడుతున్నారు ఇప్పుడు అంటే మనుషుల్ని ముక్కలు ముక్కలుగా కోసి అందులో తోసేస్తున్నారు. ఎంత భయంకరమైన దినాల్లో ఉన్నాము మనము, ఆలోచన చేయాలి. అందుకే ప్రభు అరిపాదం మొదలుకొని శిరస్సు వరకు కూడా రక్తము కారిపోతున్న ఆ వేదనలో, ఆ బాధలో, ఆ కష్టములో ఏం చేస్తాడంటే నీ గురించి ఆలోచన చేస్తున్నాడు. నీ గురించి ఆలోచన చేస్తున్నాడు. ఓ అలీ రఫత్ కాలనీ వాసులారా, నా కోసం మీరు ఏడవద్దు. మీకోసం, మీ పిల్లల కోసం మీరు ఏడవాలి. మీరు బాగుండాలి, మీ పిల్లలు బాగుండాలి. మీ పిల్లలకి మంచి జ్ఞానము, మంచి చదువు, మంచి ఆహారము, మంచి వస్త్రము, ప్రభు సన్నిధికి నడిపించబడటము, రక్షణ పొందుకోవటము, దేవుని రాజ్యానికి వారసులు కావటము, ఇవన్నీ నీ కన్నీటి ఫలము వలన అనుభవిస్తారు. హల్లెలూయా. నువ్వు చేసే కన్నీటి ప్రార్థన వలన, మామూలు ప్రార్థన అందరూ చేస్తారు, దొంగోడు కూడా చేస్తాడు. దొంగోడు ఏం చేస్తాడు తెలిసి ప్రార్థన? ప్రభువా యేసయ్య, మనకంటే తేటగా సూటిగా చేస్తాడు. ప్రభువా యేసయ్య, దొంగతనానికి వెళ్తున్నాను కాబట్టి ఎవరికంట పడకుండా ఏ ఇంట్లోకి వెళ్తే ఆ ఇంట్లో వాళ్ళు మొత్తుగా నిద్రపోయి చక్కగా నా పని ముగించుకొని వస్తే తప్పకుండా నీకు దశం భాగాన్ని సమర్పించుకొని మిగిలింది నేను వాడుకుంటానని ప్రార్థన చేసుకుని వెళ్తాడు. తాగుబోతాడు కూడా ప్రార్థన చేస్తాడు. తాగుబోతాడండి. ఒకసారి తాగుబోతాడు నన్ను అడిగాడు, నా దగ్గరికి వచ్చాడు, దగ్గరికి సమీపించి వచ్చాడు. పాస్టర్ గారు అన్నాడు,
నేను ఆ వీధిలో ప్రార్థనలు పెడుతుంటాను, తరచుగా ఒక ఇంట్లో పెడుతుంటాను. పాస్టర్ గారు అన్నాడు. ఏందన్నాను. యేసుప్రభు నీ దగ్గర కాదండి, నా దగ్గర కూడా ఉన్నాడు అన్నాడు. ఫుల్లు దాగున్నాడు అప్పటికి. అదేంటండి నీ దగ్గర ఎట్టున్నాడు అన్నాను. అదేంటి అట్టంటారేంటి అని ఈ చొక్కా మడతేసి పైకి లాగి, వాళ్ళమ్మ చిన్నప్పుడు సిలువ పచ్చబొట్టు అంటారు కదా, అది సిలువలో ఇట్లా కాపాడుతున్నట్టు. నీ దగ్గర ఉందా చూపి, ఎక్కడున్నాడు యేసుప్రభు? రేయింబగళ్ళు నాతోనే ఉన్నాడు. తాగుబోతోడు కూడా చెప్తున్నాడు. అది కాదు, హృదయపూర్వకంగా కన్నీటితో నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నీ పాపాన్ని నువ్వు విడిచిపెట్టుకున్నప్పుడు దేవుడు మొర ఆలకిస్తాడు. హల్లెలూయా. పాపుల మొర ఆలకించడంటే పాపి మొర కూడా ఆలకిస్తాడు. ఆలకించి నీకు సిగ్నల్ పంపిస్తాడు. బాబు నువ్వు తాగుడు మానుకోవాలి, అమ్మాయి నువ్వు వ్యభిచారం మానుకోవాలి, దొంగతనాలు మానుకోవాలి, అబద్ధాలు మానుకోవాలి, చక్కగా దేవుని సన్నిధికి మందిరానికి రావాలి. హల్లెలూయా. ఇక్కడ ఒక మందిరం ఏర్పాటు చేయబడింది. యేసయ్య ప్రార్థనా మందిరము. ఆ మందిరానికి మనం వెళ్ళాలి, ప్రార్థన చేయాలి, పాప క్షమాపణ పొందాలి, పరలోక రాజ్యానికి వారసుల మనము అవ్వాలి. అందుకే యేసు ప్రభు అంతలా బాధలో కూడా నీ గురించి ఆలోచన చేస్తున్నాడు. నీ కోసం, నీ పిల్లల కోసం నీవు ఏడవాలి. ఎవరి కోసం ఏడవాలి? మొదట ఏడవటం వల్ల నీవు స్థిరంగా ఉంటావు. తర్వాత నీ కుటుంబం కోసం ఏడవటం వల్ల వారు కూడా దైవ సన్నిధికి వచ్చి దేవుని పిల్లలుగా మార్చబడి పరిశుద్ధులుగా నీతిమంతులుగా జీవిస్తారు. దేవుడు గొప్పవారినిగా చేస్తాడు. దేవుడు గొప్పవారినిగా లేవనెత్తుతాడు. అందుకే అంటున్నాడు, నేల నుండి దరిద్రులను పైకి లేవనెత్తుతాను, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తుతాను. తన ప్రజల ప్రధానులతో ఆయన కూర్చుండబెట్టడానికి, అంటే ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోకి వారిని తీసుకొని వెళ్ళడానికి. హల్లెలూయా. మంచిది ప్రియులారా. కొంతమంది ఏడ్చారు. ఏడవటం వల్ల వచ్చే ఫలం ఏంటి? లూకా శుభవార్తలోని 7వ అధ్యాయంలో మనం చదువుదాము. లూకా శుభవార్త 7వ అధ్యాయము 13వ వచనములో మనం చదువుదాము. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిని ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్న అనగా లేచి మాటలాడసాగెను. చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ఆమె ఒక స్త్రీ ఉంది. ఆమె విధవరాలు. ఆమెకు ఒకే ఒక కుమారుడు. మరి ఆ తల్లి గారిని ఎవరు పోషించాలంటే ఈ కుమారుడే పోషించాలి. ఇప్పుడు ఈ కుమారుడు కూడా ఏమైపోయాడంటే చనిపోయాడు. చనిపోయినాక ఏం చేస్తారు? తీసుకుని వెళ్తారు కదా. తీసుకుని వెళ్తున్నారు. ఆమె ఏం చేస్తుందంటే ఏడుస్తూ వెళ్తుంది అంట. ఏడుస్తూ వెళ్తుంది, ఏడుస్తుంది. కుమారుడు అంటే ఎంతో ఇష్టము కదా. భర్త లేడు, కుమారుడు చనిపోయాడు. దుఃఖాక్రాంతురాలైపోయింది. ఏడుస్తుంది. నాయీను అనే ఊరు, అది ఒక సంతోషకరమైన పేరు కలిగిన ఊరు, ఒక ఆనందము, లేకపోతే ఒక మంచి ప్రాంతము పిల్లరా. కానీ ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఎదురుగా ఆ తల్లి ఏడుస్తూ వస్తుంది. ప్రభు ఆమెను చూచి కనికరపడి ఆగండి అని చెప్పి
ఆ చిన్నవానితో మాట్లాడుతున్నాడు, చనిపోయిన వానితో. చిన్నవాడా లెమ్మనగానే వాడు లేచి మాట్లాడసాగాను. హల్లెలూయా. ఏడుపు. తల్లి ఏం చేస్తుంది చెప్పండి? ఏడుపు దేనికి సాదృశ్యంగా ఉందంటే ప్రార్థనకి. ఆ ఏడుపు చూడండి ఎంత గొప్ప కార్యం చేసిందో. ఎక్కడి నుంచో వచ్చేసాడు ఆయన. ఈ సిట్యువేషన్ చూసి, ఈ పరిస్థితి చూసి ఎక్కడి నుంచో వచ్చేసాడు ఆయన. ఆమె కుమారుని బ్రతికిచ్చి ఆమె చేతిలో పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. కన్నీరు పోయింది, సంతోషం వచ్చింది. చెప్పండి ఏమొచ్చింది ఆమెకి? అది గొప్ప అద్భుతం, ఒక మిరాకల్ జరిగింది. చనిపోయిన వాడు తిరిగి బ్రతికాడు. కారణం ఏంటి? ఏడుపు. చెప్పండి, ఏడుపు, ఏడుపు, ఏడుపు. విన్నారమ్మా? ఏడుపు. ఏడవాలి. ఆ ఏడుపు ఇక్కడ నేర్చుకోవాలి. హల్లెలూయా. ఏం చేయాలి మీరు? వచ్చినప్పుడు ఏకాంతంగా కూర్చొని కన్నీటితో ప్రార్థన చేస్తూ 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 ఉండాలి. ప్రభు పాదాలు తడుపుతూ ఉండాలి. ఒక ఆమె తడిపిందని రాయబడింది కదా, ఈ లోకా శుభార్తలని కనపడింది. ఆమె కూడా, ఆమె పాపాత్మురాలని స్త్రీ అని రాయబడింది. ఆ ఊరిలో ఆమెకు పెట్టిన పేరు పాపాత్మురాలు అని పెట్టారు. కానీ ఆమె ఎలాగైనా తన పాప జీవితాన్ని వదిలిపెట్టుకోవాలని ఏం చేసింది? తన పాపం వల్ల డబ్బు సంపాదించిందేమో కానీ శాంతి సమాధానం సంపాదించుకోలేకపోయింది. నిజమైన ఆనందాన్ని సంపాదించుకోలేకపోయింది. ఏడుస్తూ ఉంది. కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగిందంట. హల్లెలూయా. ఏం చేసిందంట చెప్పండి? కన్నీళ్లతో ఆయన పాదాలను కడిగింది, తల వెంట్రుకలతో తుడిచింది, పెదవులతో ముద్దు పెట్టుకుంది, ఎంతో విస్తారంగా ఆయనను ప్రేమించింది. ఎందుకంటే విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి, సమాధానం కలిగి ఇంటికి వెళ్ళింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకనే ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు కన్నీరు నీకు అవసరము. ప్రభు అదే చెప్పాడు, సిలువ మోయిస్తూ నా కోసం మీరు ఏడవద్దు, మీకోసమే ఏడవండి కదండి. 7వ అధ్యాయంలో 48వ వచనంలో ఆ మాటలు రాయబడి ఏంటంటే, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. అమ్మ 38 చదవండి రా. 38 వచ్చిన వెనుక తట్టు నిలబడి ఏడ్చుచు హల్లెలూయా. కన్నీళ్లతో ఆమె ఆయన పాదాలు కడిగింది. మనం కూడా ప్రతిరోజు యేసయ్య దగ్గర కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ప్రతి ఒక్క పాపం నుంచి విడిపిస్తాడు. హల్లెలూయా. కన్నీరంతా విలువైంది అమ్మా, కన్నీరంతా విలువైంది. కన్నీరు చాలా శ్రేష్టమైనది, కన్నీరు చాలా ఉత్తమమైనది. కీర్తనలు 6:6 అంటే అక్కడ రాయబడింది, దావీదు భక్తుడు చెప్తున్నాడు. కీర్తనలు 6:6 అక్కడ ఒక మాట రాయబడింది,
నా కన్నీళ్ళు చేత నా పరుపు అంటే అంతగా ఏడుస్తున్నాడు, ఎంతో ఏడుస్తున్నాడు. అంత ఏడ్చాడు కాబట్టి అంతగా దీవించబడ్డాడు. స్తోత్రం కలుగునుగాక. గొర్రెలు కాచుకునేవాడిని గొప్ప రాజుగా దేవుడు చేశాడు. కన్నీళ్ళు ఎంతో విలువైనయమ్మా బాబు, తమ్ముడు, అక్క. కన్నీరు కార్చాలి దేవుని సన్నిధిలో. నీ గృహంలో మోకరించినప్పుడు కన్నీరు కార్చాలి. ఆ కన్నీరు చాలా విలువైనది. అందుకే దావీదు ప్రతి రాత్రి మామూలు ప్రార్థన కాదు, కన్నీళ్లతో, ఎలాగంటే చెప్పండి, మామూలు ప్రార్థన చేస్తాం కానీ ఎంతో వేదన, హృదయములో నుంచి వస్తున్న తపన, భారంతో కూడిన ప్రార్థన, కన్నీళ్ళు. ఆ కన్నీటి ప్రార్థన ఈ రాత్రి నేర్చుకోవాలి. ఒక ఆమె ఉంది, ఆమెకు పిల్లలు లేరు. షిలోహులో మందిరానికి వెళ్ళి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసుకుంది. మనోదుఖముతో, విచారముతో, వ్యాధనతో, కన్నీళ్లతో ప్రార్థన చేస్తే దేవుడు ఆమె గర్భాన్ని తెరచి అక్కడున్న దైవజనుడు ప్రార్థన చేయగా దేవుడు ఆ దైవజనుడి యొక్క ప్రార్థన, ఈమె చేసుకున్న ప్రార్థన ఆలకించి సమూయేలునే బిడ్డను బహుమానంగా ఇచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. కన్నీరు వల్ల ఫలం ఉందా లేదా చెప్పండి. కన్నీరు వల్ల ఫలము ఉంది. ఒక్క బిడ్డనే కాదు, ఇంకా 5 బిడ్డలను కూడా దేవుడు ఇచ్చాడు. కన్నీరు అంత శక్తివంతమైనది, కన్నీరు అంత విలువైనది. కన్నీరు నీ స్థితిగతులను మారుస్తుంది. కన్నీరు నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకొని, అందుకే ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడల్లా కూడా ఏం చేయాలి, నువ్వు మౌనంగా ఆయనలో ఉండి హృదయపూర్వకంగా కన్నీటితో ప్రార్థన చేసుకో. ఆయన చేసిన ఉపకారాలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ, తలపోసుకుంటూ కన్నీళ్లతో ప్రార్థన చేయాలి. ఇంకొక ఆయన కూడా ఉన్నాడు, ఆయన పేరు హిజ్కియా. మరణకరమైన వ్యాధి వచ్చింది, కన్నీటితో ప్రార్థన చేసుకున్నాడంట. ఎలా చేశాడు ఆయన చెప్పండి. కన్నీళ్లతో ప్రార్థన చేస్తే దేవుడని యెహోవా మాట్లాడాడట. ఏమనంటే, హిజ్కియా, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని. దేవుడు నిన్ను చూస్తాడా చూడా చెప్పండి. కన్నీళ్లు విడుచుట వల్ల దేవుడు నిన్ను చూస్తాడు. చూసి ఆ కన్నీటికి మంచి ఫలాన్ని ఇస్తాడు. వెంటనే రిజల్ట్ వచ్చిద్ది, నీకు వెంటనే ఫలం వచ్చిద్ది, వెంటనే నీవు ప్రతిఫలాన్ని అనుభవిస్తావు. ప్రతిఫలాన్ని అనుభవిస్తావు. విలియం బూత్ అనే ఆయన ఇండియాకి సేవ చేయడానికి వచ్చినప్పుడు ఆయన చాలా కాలం మరి ఎట్లాగే పరిచర్య చేస్తుంటే ఎవరు రావట్లేదంట. చాలా రోజులు చేసి 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 మొరపెట్టి పెట్టి ఇసుకొచ్చేసి ఇక నా దేశానికి నేను వెళ్ళిపోవాలి అని తీర్మానం చేసుకున్నాడట. తీర్మానం చేసుకొని ఆయనను పంపించిన ఆ దేశస్తులకి టెలిగ్రామ్ ఇచ్చాడంట. అయ్యా, నేను ఇక్కడ సేవ చేయలేను, ఎవరు రావట్లేదు, ఎవరు వినట్లేదు, మొండి ప్రజలు అని అన్నాడంట. అంటే అప్పుడు వారన్నారంట, నీవు కన్నీటితో ప్రయత్నం చేయి. దేంతో ప్రయత్నం చేయాలంట? ట్రై టు విత్ టీయర్స్. ప్రేయర్ బ్రింగ్స్ విక్టరీ. నీవు కన్నీటితో ప్రయత్నం చేయి. మరొక 6 నెలలు చూడు, ఎవరు రాకపోతే వచ్చేసేయి అన్నారట. ఇక వాళ్ళు చెప్పారు కదా పెద్దవాళ్ళు, నన్ను ఇక్కడికి పంపించారు ఇంతకాలం అని చెప్పి ఇక ఆ రోజు నుంచి మందిరంలో కన్నీరు కారుస్తున్నాడంట.
ఏం చేస్తున్నాడమ్మా? రోజు కన్నీరు గారటం, బయటికి వెళ్ళి చూడటం. ఎవరైనా వస్తారేమో ఒకళ్ళు యేసు ప్రభు గురించి అవదాన్ని, రోజు కన్నీరు గార్చడం, తెల్లార బయటికి వెళ్ళి చూడటం. ఎవరు అట్లా? ఒకరోజు ఒక కుక్క వచ్చిందంట. ఒక కుక్క గాయపడి వచ్చిందంట. ఏం పడి వచ్చింది? ఇది కుక్క గాయపడి వచ్చిందంట. అనుకుంటూ వచ్చిందంట. వస్తే ఈయన దగ్గర ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంది. అంటే ఆ కట్లు కట్టడానికి టించరు అవన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. వెంటనే దాని బాధ గమనించి ఆ కాలుని శుభ్రం చేసి దానికి వేయాల్సినటువంటి ఆ ట్యూబ్ రాసి చక్కగా కట్టుకట్టి పంపాడంట. ఇది కొంచెం ఏదో ఊరట కలిగి నెమ్మది కలిగినట్టుగా వెళ్ళి తన ఫ్రెండ్స్ అందరిని తెచ్చిందంట. ఎవరిని? కుక్కల గుంపుని. ఆ ఏరియాలో ఉన్న కుక్కలన్నిటి ఏం చేసింది? అక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఆయన కట్లు కడుతున్నాడని దాని భాషలో చెప్పి తీసుకొచ్చింది. ఈయన పని ఏంది ఇప్పుడు? వాటి కట్లు కట్టుకుంటా మందు రాసుకుంటా ఉన్నాడు. ఈ మొత్తం ఈ కుక్కలు కొంచెం ఏదో హ్యాపీగా తిరుగుతున్నాయి. ఆ ప్రాంతంలో కొంచెం ఏదో హ్యాపీగా తిరుగుతున్నాయి కట్లు కట్టించుకొని. ఇక ఎవరో చూశారంట, ఆ ఊరు గ్రామస్తులు పట్టణస్తులు చూసి, ఏంటి కుక్కలు నెమ్మదిగా ఉన్నాయి, ఏదో కొద్దిగా సంతోషంగా ఉన్నాయి, ఈ కాళ్ళకి కట్లు ఉన్నాయి ఏంటని చెప్పి ఆలోచన చేస్తే, ఆ మొదట కట్టు కట్టించుకున్న కుక్క ఆ తిన్నగా పాస్టర్ గారి దగ్గర తెచ్చిందట. ఏంటండి అంటే, కుక్కలు ఇట్లా బలహీనపడ్డాయండి ముందు రాసి. వెంటనే అతనిలో ఒక మార్పు కలిగి మొట్టమొదట కూర్చొని దేవుని మాటలు విని మారాడంట. స్తోత్రం చెప్పండి. అట్లాగా ఆ ఊరి వారందరూ మారారంట. ప్రభువుకి మహిమ కలుగును గాక. వారందరూ మారు మనసు పొందారంట. స్తోత్రం కలుగును గాక. చప్పట్లు కొట్టి ప్రభుని మహింపరచుదాం. హల్లెలూయా. కన్నీటి ప్రార్థన ఫలము చూశారు. అందుకే కన్నీళ్లు విడిచుచు విత్తువాడు సంతోషంగా పంట కోస్తాడు, పనలు మోసుకొని వస్తాడు. అందుకని మీరందరూ ఏం చేయాలి? యేసు ప్రభు ఏం చెప్పాడు మనకి? అమ్మా, నా కోసం కాదు, మీకోసం, మీ పిల్లల కోసం మీరు ఏడవండి. చివరిగా ఒక ఆమె ఉంది, ఆమె పేరు హాగరు. ఆమె కూడా ఏం చేసిందంటే మనకు ఆది కాండంలో కనపడుతుంది. ఆమె కూడా చూస్తాం మనం. ఇష్మాయిల్ని కన్నప్పుడు తీసుకొని వెళ్తూ ఉంది. తీసుకొని వెళ్ళినప్పుడు ఆ నీళ్ల తిత్తులో నీళ్ళు అయిపోయినాయి. ఏడుస్తుంది, ఆ పొదలు ఇసిరేసిందంట. పిల్లవాని మొర దేవుడు ఆలకించును అని రాయబడింది. ఈ ఏడుపన్న, ఆ మొరన్న, ప్రార్థన దేవుడే ఆమెకు సహాయం చేశాడు. ఆ కన్నీరు చూసి హాగరు లేచి ఆ పిల్లవాడిని ఎత్తుకో అన్నాడు. ఒక ఆది కాండంలో మనం చూస్తున్నాము 21వ అధ్యాయంలో చివరిగా మనం ముగించుకునే ముందుగా ఆ మాట చదువుకుందాం. 15-16 వచనాలు. ఆ తిత్తులోని నీళ్ళు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాణ్ణి పడవేసి, ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని వింటి వేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొర వినెను. ఏడ్చిందా లేదా చెప్పండి? ఏం చేసింది? దేవుడు, ఆకాశముందున్న దేవుడు ఆమె ఏడ్పును చూసి దిగి వచ్చి గొప్ప కార్యం చేశాడు. వెంటనే అక్కడ నీళ్లు ఉబగజేశాడు. ఏం చేశాడు? అక్కడ నీళ్లు ఊటని తీసుకుని వచ్చాడు. ఆ ఊటలో నీళ్లు తీసుకుని వారు త్రాగి తృప్తి చెంది
దేవుణ్ణి ఘనపరిచారు. హల్లెలూయా. దేవుడు ఆ చిన్నవాణిని కూడా గొప్పవానిగా ఆశీర్వదించాడు. అందుకే అక్కడ తల్లి ఏడ్చింది, పిల్లవాడు కూడా ఏడ్చాడు. చెప్పండి, తల్లి ఏడ్చింది. చెప్పాలి మీరందరూ, తల్లి ఏడ్చింది అంటే మీరు ఏడవాలి, మీతో పాటు మీ పిల్లలు కూడా ఏం చేయాలి? ఆ ఏడుపు మొదట నువ్వు నేర్చుకోవాలి, తర్వాత పిల్లలు కూడా. అందుకే ఇర్మియా గ్రంథంలో అంటాడు, రోదనము చేయు స్త్రీలను పిలవనంపుడి, మన కన్నులు కన్నీళ్లు ఒలుకునట్లుగా. ఎప్పుడైనా సరే, అది రాత్రైనా అది పగలైనా, నీకు ప్రార్థించాలని ఆ ప్రేరేపణ కలిగినప్పుడల్లా నువ్వు మోకరించి కన్నీటితో ప్రార్థన చేయి. నీ కుటుంబం కొరకు, మొదట దైవజనుల కొరకు, మొదట నీకు ఇచ్చిన సంఘం కొరకు, ఆ తర్వాత నీకు ఇచ్చిన ప్రాంత ప్రజల కొరకు, వారి రక్షణ కొరకు, వారి క్షేమము కొరకు, సంఘ క్షేమము కొరకు, సంఘ అభివృద్ధి కొరకు నీవు ప్రతి దినము ప్రార్థించాలి. హల్లెలూయా. ఎలా ప్రార్థించాలి? కన్నీటితో చెప్పాలి, కన్నీటితో ప్రార్థించాలి. ఊరికెవరు చేయకూడదు, ఊరికెవరు అడగాలి ప్రభువును, ప్రభువా నా కన్నీటి ప్రార్థన నేర్పయ్యా. దేవుడు అట్టి పరిశుద్ధాత్మను కుమ్మరించి కన్నీటి ప్రార్థన నేర్పుతాడు. దేవుడే దిగివచ్చి మీ సంఘములో, మీ కుటుంబాలలో, మీ బిడ్డల జీవితాల్లో, మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు అట్టి కృపను మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసి అయ్యగారికి ఇస్తాను నేను. మహాపరిశుద్ధుడు, ఘనమైన తండ్రి, లోకరక్షకుడా యేసు ప్రభువా, వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు. యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవద్దు, మీకోసం, మీ పిల్లల కోసం ఏడమండి అని చెప్పారయ్యా. రక్తసిక్తమైపోయిన దేహంలో అట్టి బాధలో కూడా ప్రభువా, అట్టి వేదనలో కూడా ప్రభువా, యేసయ్యా మీరు చెప్పిన గొప్ప మాటను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ప్రాంత ప్రజలందరూ ఈ రోజు నుంచి కన్నీటితో ప్రార్థించుదురుగాక, వారి పిల్లల కొరకు ప్రార్థించుదురుగాక. వారికి ఇచ్చిన దైవజనులు నాయన అబ్రహాం లింకన్ గారి కొరకు, ఆత్మీయ దైవజనరాల కొరకు, వారి కుమారుడు కొరకు, ఈ ప్రాంత ప్రజల కొరకు కన్నీటితో ప్రార్థించుదురుగాక, భారముతో ప్రార్థించుదురుగాక. అయ్యా అయ్యా అయ్యా, నీకే వందనాలు, వందనాలు. అట్టి కృపను కుమ్మరించండి. కన్నీటి ప్రార్థన వేదన మీరు నింపండి నాయన. తద్వారా వచ్చే ఫలాన్ని వారు పొందుకొని ఆనందించే కృపను దయచేయమని నీ సేవకుడు ఎంతో ప్రయాసపడుతున్నాడు. బలపరచండి, దీవించండి, ఆత్మలో సంతోషింపచేయండి. మందిరము సరిహద్దులు నలుగు వైపులకు విస్తరింపచేసి మీరే బలపరిచి దీవించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి మా మనవలన్నీ అడిగి పొందుకొని నాము తండ్రి. ఆమేన్.